హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. గ్లోబల్ ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ 2030కి 38.91 బిలియన్ కి రీచ్ అవుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరగడమే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. డొమెస్టిక్ డిమాండ్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా గవర్నమెంట్స్ కూడా యాక్టివ్లీ రిన్యూవబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాయి. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్స్ నీడ్ అనేది బాగా పెరుగుతుంది. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ISTS కనెక్టెడ్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ HDVC ప్రాజెక్ట్స్ ట్రాన్స్ఫార్మర్స్ డిమాండ్ ని ఇంకొంచెం పెంచుతాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఆర్డర్ బుక్ వాల్యూ వైజ్ టాప్ 5 ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అనేది కంపెనీ ఫ్యూచర్ రెవెన్యూని, అలాగే కంపెనీస్ ప్రొడక్ట్స్ కి ఉన్న డిమాండ్ ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ కంపెనీ ఓల్డ్ యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఈ కంపెనీ ఆయిల్ ఫీల్డ్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తుంది అనమాట. యాజ్ పర్ మేనేజ్మెంట్ 15% డొమెస్టిక్ మార్కెట్ షేర్ ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో కంపెనీ 1850 crore స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే రిపోర్ట్ చేసింది అనమాట. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆర్డర్ బుక్ అనేది 37% పెరిగిందండి. ఓల్డ్ యాంప్ ట్రాన్స్ఫార్మర్స్ 840 crore స్ట్రాంగ్ ఓపెనింగ్ ఆర్డర్ బుక్ తో ఫైనాన్షియల్ ఇయర్ 2025 లోకి ఎంటర్ అయింది అనమాట. కంపెనీకి ఉన్న హెల్తీ ఆర్డర్ బుక్ కంపెనీ ప్రొడక్ట్ కి ఉన్న స్ట్రాంగ్ డిమాండ్ ని ఇండికేట్ చేస్తుంది అండ్ కమింగ్ ఇయర్స్ లో పొటెన్షియల్ గ్రోత్ ఉండేలా చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,135 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 32.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 3.21 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. మీరు కనుక చూస్తే ఇండస్ట్రీ PE అనేది 68.6 ఉంటే స్టాక్ PE అనేది జస్ట్ 39.5 మాత్రమే ఉందండి. సో PE రేషియో వైజ్ ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 1616 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 20% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 307 crores పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా నెట్ ప్రాఫిట్ అనేది గ్రాడ్యువల్లీ పెరుగుతూనే ఉంది అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 38% ఉందండి. FI షేర్ హోల్డింగ్ 24.84% ఉంటే DA షేర్ హోల్డింగ్ 26.88% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.19% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 11,960 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 86% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year period లో 192% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ అండి. ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లీడింగ్ కంపెనీ అనమాట అండ్ ప్రామినెంట్ పొజిషన్ లో కూడా ఉంది. 1200 kV హై వోల్టేజ్ రేంజ్ వరకు యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ని కంపెనీ తయారు చేస్తుంది. కంపెనీ డైవర్స్ పోర్ట్ఫోలియోలో పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఫర్నేస్ ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైయర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్పెషాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో కంపెనీ 2050 crores రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్ ఇన్ఫ్లోని రిపోర్ట్ చేసిందండి అండ్ 31st March 2024 కి 2580 crores హెల్దీ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2023 తో కంపేర్ చేస్తే ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది 72% ఉందండి. కంపెనీ 765 kV ట్రాన్స్ఫార్మర్ అలాగే రియాక్టర్స్ కోసం టెక్నికల్ కొలాబరేషన్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ద్వారా కంపెనీస్ క్యాపబిలిటీస్ అయితే పెంచడం జరిగింది. కంపెనీ ప్రైమరీ ఫోకస్ అనేది డొమెస్టిక్ మార్కెట్ లో ఉందన్నమాట. ఇండియాలోనే 88% రెవెన్యూ వస్తుంది. కరెంట్లీ 25 కంట్రీస్ కి సర్వీస్ చేస్తూ ఇంటర్నేషనల్ రేస్ ని కూడా యాక్టివ్ గా ఎక్స్పాండ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,831 crores ఉందండి. ROCE 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.33%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది అండ్ కంపెనీకి డెట్ 256 crores ఉందన్నమాట. మార్చ్ 2024 లో కంపెనీ 1291 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 47 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.16% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరిగింది. 4.45% నుండి 7.89% కి అండ్ DA షేర్ హోల్డింగ్ కూడా 1.89% నుండి 5.36% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.59% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 799 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో అయితే 231% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year period లో 690% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. కంపెనీ వరల్డ్ లోని లార్జెస్ట్ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్, థర్డ్ లార్జెస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిన్యూవబుల్ కేబుల్స్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ అన్నమాట. కంపెనీ మార్చ్ 2024 కి కండక్టర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ లో 830 crores ఆర్డర్ బుక్ ని రిపోర్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 33% పెరిగిందనమాట. కంపెనీ లాంగ్ టర్మ్ లో ఆప్టిమిస్టిక్ గా ఉంది బికాస్ రోబస్ట్ ఆర్డర్ ఇన్ఫ్లో ఉంది అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి.
అంతేకాకుండా 2024 to 2028 విండ్ ఎనర్జీ నుండి సంవత్సరానికి 10 గిగావాట్స్ తో సహా రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో సంవత్సరానికి 50 గిగావాట్స్ జనరేట్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ గా పెట్టుకుందన్నమాట. సో దీని వల్ల కండక్టర్స్, కేబుల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 34,830 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 42.9% ఉంటే రిటర్న్ ఈక్విటీ 27% ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 476 crores ఉంది. ఇండస్ట్రీ PE 68.6 ఉంటే స్టాక్ PE 42.2 ఉంది. సో PE రేషియో వైజ్ అపర్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ గనక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా ఈ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2024 లో 16,153 crores సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. నెట్ ప్రాఫిట్ 825 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.77% ఉంది. FS షేర్ హోల్డింగ్ 11.55%, DS షేర్ హోల్డింగ్ 18.90%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.78% ఉంది. ప్రెసెంట్ ఈ కమర్షియల్ 8,685 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమర్షియల్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 48% అండ్ 1 year పీరియడ్ లో 145% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ CG పవర్ అండి. క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ అని కూడా పిలుస్తారనమాట. ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్ గేర్స్, మోటార్స్, ఆటోమేషన్ ప్రొడక్ట్స్ అండ్ EPC సొల్యూషన్స్ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫైనాన్షియల్ 2024 లో రైల్వే బిజినెస్ తో పాటు స్విచ్ గేర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ బిజినెస్ లో హైయెస్ట్ సేల్స్, హైయెస్ట్ ఆర్డర్స్ అండ్ ప్రాఫిట్ ని అయితే అచీవ్ చేసిందండి. యాజ్ ఏ రిజల్ట్ కంపెనీ తన అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ లో సబ్స్టెన్షియల్ ఇంక్రీజ్ అయితే రిపోర్ట్ చేసింది అనమాట. 31st March 2024 కి అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ బుక్ అనేది 6,270 crores ఉంది. ప్రీవియస్ ఇయర్ ఇది 4,320 crores అండి. సో ఇయర్ ఆన్ ఇయర్ 45% ఆర్డర్ ఇన్ఫ్లో అనేది పెరగడం జరిగింది అనమాట. అండ్ రీసెంట్ ఇయర్స్ లో కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిటబిలిటీని పెంచడానికి స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అయితే ఇంప్లిమెంట్ చేసింది. దానివల్ల కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది అండ్ డెట్ కూడా తగ్గింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,10,083 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 46.6% ఉంటే రిటర్న్ ఈక్విటీ 57.8% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్. కంపెనీకి డెట్ 17.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 8,046 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 1,428 crores పోస్ట్ చేసింది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2024 కి 58.11% ఉందండి. FS షేర్ హోల్డింగ్ 15.18%, DS షేర్ హోల్డింగ్ 10.09%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.61% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 719 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ GE&T అండి. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బూమింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ అప్లికేషన్స్ లో ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. పవర్ గ్రిడ్ తో రిన్యూవబుల్ ఎనర్జీని ఇంటిగ్రేట్ చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసే ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తూ ఇండియన్ మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. మార్చ్ 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ లాగ్ అనేది 6,270 crores రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ఉందండి. ఇది మార్చ్ 2023 లో 3,700 crores మాత్రమే. సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 69% ఆర్డర్ ఇన్ఫ్లో అనేది పెరగడం జరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 42,364 crores ఉందండి అండ్ ROC 22.2% ఉంటే రిటర్న్ ఈక్విటీ 15.6% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది అండ్ కంపెనీకి డెట్ 41.8 crores మాత్రమే ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో 3,168 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 181 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి మార్చ్ 2024 కి. FS షేర్ హోల్డింగ్ 1.20% ఉంటే DS షేర్ హోల్డింగ్ 15.84% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.96% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,655 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 184% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 648% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్ట్స్ కి డొమెస్టిక్ డిమాండ్ పెరగడంతో ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా బాగా పెరిగాయి అనమాట. సో ఇవ్వండి ఆర్డర్ బుక్ వైజ్ టాప్ ప్లేస్ లో ఉన్న టాప్ పవర్ ట్రాన్స్మిషన్ స్టాక్స్. అండ్ జీకే వైల్డ్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు నా పోర్ట్ఫోలియో అనేది 1.52% పెరగడం జరిగిందండి. కరెంట్ వాల్యూ 1,99,647 రూపీస్ ఉందన్నమాట. డే గెయిన్ వచ్చేసరికి 2,994 రూపీస్. అండ్ నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ కనుక చూస్తే ఈ రోజు BHEL అనేది 4% పెరగడం జరిగింది. తర్వాత REC లిమిటెడ్ అనేది ఈ రోజు బై చేశానండి, అది కూడా 4% పెరిగింది. అండ్ SJVN 3%,
NMDC 2%, BEL 2%, IIFL సెక్యూరిటీస్ అనేది కూడా ఈ రోజు నేను బై చేయడం జరిగింది. అది కూడా 2% పెరిగింది. అండ్ NCC 2%, భారత్ డైనమిక్స్ 2%, కోల్ ఇండియా 1%, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 0.92% పెరిగింది. అండ్ GMDC అనేది న్యూట్రల్ గా ఉంది. తర్వాత ఈ రోజు నెగిటివ్ లో ఉన్నవి ఏంటంటే నవా లిమిటెడ్, లారస్, క్యాప్సెట్ ఇన్ఫ్రా, BSE, మోర్పెన్ ల్యాబొరేటరీస్, అలాగే పెన్నార్ ఇండస్ట్రీస్ అన్నమాట. అండ్ ఈ రోజు నా డే నెట్ పొజిషన్ కనుక చూస్తే నిన్న మీకు నేను చెప్పాను కదండి, NCC 10,000 షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం 30 షేర్స్ బై చేశానని. దాన్ని నేను 342 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ రోజు ఫ్రెష్ పొజిషన్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం అండి, పర్టికులర్ గా అవి కూడా IIFL సెక్యూరిటీస్ అనేది అరౌండ్ 119 క్వాంటిటీ 210 రూపీస్ దగ్గర బై చేశాను. అండ్ REC లిమిటెడ్ కూడా 44 క్వాంటిటీ 562 రూపీస్ దగ్గర బై చేశాను అనమాట. అండ్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ కనుక చూస్తే నేను రియల్ టైమ్ లో ఎవ్రీ ట్రేడ్ ని కూడా అప్డేట్ చేయడం జరిగింది అనమాట. నిన్న నేను NCC 30 క్వాంటిటీ బై చేశాను కదా, టుడే మార్నింగ్ నేను 338 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. అప్పుడే నేను చెప్పాను 342 దగ్గర సెల్ చేస్తున్నాను అని చెప్పి. సో 342 దగ్గర సెల్ చేయడం జరిగింది అనమాట. తర్వాత నార్మల్ గా GST కలెక్షన్స్ అనే పోస్ట్ చేశాను. అండ్ ఇది కూడా పారదీప్ అనేది కూడా నాకు కొంచెం ఎందుకో ఇంట్రెస్టింగ్ గా ఉంది టెక్నికల్ గా, అందుకని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత IIFL సెక్యూరిటీస్ అనేది మంత్లీ నాకు సపోర్ట్ కనిపించింది అండ్ స్ట్రాంగ్ బయింగ్ అనేది జరుగుతుంది అనిపించింది. సో అందుకోసం అని నేను IIFL సెక్యూరిటీస్ అనేది బై చేశాను అనమాట. అది కూడా నేను రియల్ టైమ్ లోనే పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు కనుక చూస్తే REC లిమిటెడ్ కూడా నేను రియల్ టైమ్ లోనే బై చేసి దాన్ని కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా నా పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు దానిలో జాయిన్ అవ్వచ్చండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళ కోసం రీసెంట్ గా నేను చేసిన రియల్ టైమ్ పోర్ట్ఫోలియో వీడియో లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగిందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.